హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేనైతే పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ అనేది చూపించబోతున్నాను అండి. దానికోసం నేను ఏమేమి యూజ్ చేశానో ఒకసారి చెప్తాను రండి. నేనైతే 4 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, కొంచెం అల్లము, ఇంకా వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట. 1/2 kg చికెన్ని నీట్గా క్లీన్గా ఒక 5 times అనేది బాగా వాష్ చేసుకున్నాను అనమాట. చికెన్ ఎప్పుడు మనం ఒక ఉప్పు ఇంకా పసుపు వేసి 4-5 times క్లీన్ చేసుకున్నాక వాటర్ అంతా పోయేంత వరకు నేనైతే వాటర్ అంతా కిందకు వచ్చేలాగా ఒక గిన్నెలో అయితే పెట్టేసాను అనమాట. వాటర్ దాంట్లో మిగిలిన వాటర్ ఏమైనా ఉంటే అవన్నీ కిందకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు చికెన్ని నీట్గా పిండేసుకుని కొంచెం కూడా వాటర్ అనేది చికెన్లో ఉండకుండా మనమైతే కర్రీలో వేసుకుంటే నీచు వాసన అనేది రాదనమాట. సో నేను ఏదైతే ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా అల్లం వెల్లుల్లి తీసుకున్నానో అవి అయితే మిక్సీ పట్టేసాను అనమాట. ముక్కలుగా కట్ చేసేసి అది మిక్సీ అనేది నేను పట్టడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను తాలింపులోకి అయితే వేస్తానన్నమాట. నేను మసాలా కింద ఏమేమి తీసుకున్నానో ఒకసారి క్లియర్ కట్గా చూపిస్తాను, చూసండి. ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. దానికోసం నేను మసాలాగా అనాస పువ్వు, ఇంకా యాలకులు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ తీసుకున్నాను, 2 లవంగాలు తీసుకున్నాను అనమాట. కొంచెం రాతి పువ్వు కూడా తీసుకున్నాను, నల్ల యాలకు తీసుకున్నాను అనమాట, బిర్యానీ ఆకు, నార్మల్ యాలుక, ఇవన్నీ తీసేసుకొని నేనైతే ఒక స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట. దాంట్లో నేను ఒక 3 tablespoons అయితే ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్లో ఈ మసాలాలన్నీ కంప్లీట్గా వేసి కొంచెం దూరగా వేయించేసాక నేనైతే ఏదైతే గ్రేవీ అయితే తీసి పెట్టేసుకున్నానో ఆ గ్రేవీ కూడా ఇందులో వేసి వేయించానండి. ఎప్పుడైతే గ్రేవీ అనేది వేగాలన్నమాట, వేగితేనే అప్పుడు గ్రేవీలో ఉన్న పచ్చి వాసన అనేది మనకి కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అల్లం వెల్లుల్లి కూడా నేను టమాటా ఇంకా ఆనియన్స్తో కలిపే వేసాను అనమాట, సపరేట్గా వేయలేదు. ఇప్పుడైతే నేను ఒక 1 tablespoon వచ్చేసి కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం పసుపు అనేది 1/2 tablespoon, అంటే ఆల్రెడీ చికెన్లో వేసి కడిగాను అనమాట. అందువల్ల నేను 1/2 tablespoon వచ్చేసి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 2-3 tablespoon కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక 2 tablespoons దాకా కారం అయితే యూజ్ చేశాను అనమాట. ఈ గ్రేవీని బాగా వేగనివ్వాలన్నమాట. వేగనిస్తేనే పచ్చి వాసన అనేది అస్సలు లేకుండా నూనెలో ఆయిల్ ఎప్పుడైతే ఈ గ్రేవీ అనేది వేగుతుందో అప్పుడు కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. నాకు కొంచెం డ్రై పాడ్ ఇరిగిపోవడం వల్ల నేను హ్యాండ్తో పట్టుకొని కెమెరాని షూట్ చేయడం వల్ల కొంచెం కెమెరా అటు ఇటుగా ఊగుతుంది, పైగా నాకు పవర్ కూడా పోయిందనమాట. సో అందువల్ల నేను కొంచెం తీయడానికి ఇబ్బంది పడ్డాను. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దు. నేను కొంచెం కొత్తిమీర అయితే ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. అలాగే నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. మూత పెట్టేసి నేను ఒక 2 minutes అనేది గ్రేవీని ఉడకనిచ్చాను అనమాట. ఉడికాక ఏది చికెన్ అయితే నేను తీసి పెట్టేసుకున్నానో ఆ చికెన్ని ఈ గ్రేవీలో అయితే యాడ్ చేసి ఒకసారి ఒక 2-3 times అలా వేపేసుకున్నాను అనమాట. అస్సలు వాటర్ అనేది పోయకుండా ఈ గ్రేవీలోనే చికెన్ మొత్తం వేగేలా నేనైతే ఒక 5 minutes దాకా వేపాను. వేపడం వల్ల మసాలాలన్నీ చికెన్కి పట్టుకుంటే మనం స్టార్టింగ్లో ఏ బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా అవన్నీ వేసాం కదా, ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ కాదు, ఇది కర్రీయే, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అలాగే నేను ఏంటంటే మసాలాలు కూడా మొన్న చెప్పాను కదా, మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఆల్రెడీ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ మసాలాని ఈ చికెన్కి నేనైతే యూజ్ చేశాను అనమాట. అందులో గసగసాలు వేయడం వల్ల మంచి ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో నేను చికెన్ వేసాక కొంచెం వేపనిచ్చానండి. వేపనిచ్చాక నేను ఒక 1 glass అనేది వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక గంట పెట్టి కొంచెం మొత్తం చికెన్ అంతా కదిపేసాను. ఇప్పుడు నేనైతే మూత పెట్టి ఒక 10 minutes చికెన్ అనేది బాగా ఉడకనిచ్చాను అనమాట. ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ముక్క ఎప్పుడు మెత్తగా ఉడకాలండి, ఉడకకుండా తీసేస్తే పచ్చి వాసన అనేది వస్తుంది. సో చికెన్ అనేది బాగా ఉడికింది. ఫైనల్గా నేనైతే గరం మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ గరం మసాలా వేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా నేను వచ్చేసి ఇంకా కసూరి మేతి అయితే యాడ్ చేశాను. చూసారా, చికెన్లో ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా టేస్ట్గా మంచి స్మెల్తో రావడం జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా
లైక్ చేసి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ముక్కల నుంచి చూడండి చాలా బాగా ఉడికినాయి కదా. గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మంచి స్మెల్ వస్తుంది. కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒక్కసారి ఈ విధంగా మీరైతే చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి. నిజంగా చికెన్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారనమాట. మసాలా వీడియో కూడా మా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. అది కూడా చూసేసి మీరు మసాలా కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.